నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అయితే ఎప్పుడు మనం సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అంటే మేల్స్ గురించే మాట్లాడుతుంటాము. ఈరోజు మేల్స్ అలానే ఫీమేల్స్ ఎందుకంటే ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా సేమ్ అలాంటి అనాటమికల్ స్ట్రక్చర్సే ఉంటాయి. వాళ్ళలో కూడా సేమ్ కోరికలుంటాయి. వాళ్ళలో కూడా హార్మోన్స్ ఆడవాళ్ళలో ఉండే హార్మోన్స్ అలానే ఉంటాయి. మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ అలానే ఉంటాయి. సో, మరి ఈ సెక్షువల్‌గా వచ్చినప్పుడు మాత్రము మనము చాలా ఇగ్నోర్ చేస్తాం. ఆడవాళ్ళు అసలు వాళ్ళకి ఈ టాపికే అనవసరం లేదు అన్నట్టు మనం జనరల్‌గా ఇగ్నోర్ చేస్తుంటాం. కానీ ఇది ఇద్దరికీ సంబంధించిన ఒక ఒక రుగ్మత. ఎందుకంటే ఎందుకు చెప్పానంటే వైఫ్ కూడా సాటిస్ఫై అవ్వకుండా హస్బెండ్ సాటిస్ఫై అవ్వనప్పుడు ఎలా ఇరిటేట్‌గా ఉంటాడు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడో ఆడవాళ్ళలో కూడా జనరల్‌గా చూస్తాం. కానీ బయట పడలేరు. కాబట్టి ఈరోజు ఆయుర్వేదంలో ఈ రెండిటికి మంచి చికిత్సలు చెప్పాయి. అవి మనకు తెలియక వాటిని యూజ్ చేయలేదు కాబట్టి ఈరోజు నేను అది చెప్పదలుచుకున్నాను. ముందుగా చూసుకుంటే ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అనేది మగవాళ్ళలో చూసుకుంటే దాన్ని మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అంటాము. దీనికి కారణం చూసుకుంటే ఇది న్యూరోజెనిక్ అంటాం. అంటే ఎక్కడైతే అంగానికి వెళ్ళాల్సిన నర్వ్స్ బ్లాక్ అవ్వటం కానీ, వీక్ అయిపోవటము, కండరాలకు కావాల్సినంత పోషణ జరగకపోవటము, రక్త ప్రసరణ లేకపోవటం వల్ల అంగానికి స్తంభన జరగదు. దాన్నే అంగస్తంభన లేమి అంటాం. అలానే ఎప్పుడైనా వెన్నుపూసకి దెబ్బ తగలడం కానియండి, వెన్నుపూసలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఏదైతే నరాలు అంటే బ్రెయిన్ నుంచి వెళ్ళే నర్వ్స్‌కి కావాల్సిన కండక్షను పెనైల్ రీజియన్‌కి అంగానికి సరిగ్గా రీచ్ అవ్వకపోవటం వల్ల కూడా సరైన టైంలో అంగం స్తంభించదు. అయితే అసలు ఈ అంగస్తంభనకి ఏంటి డెఫినిషన్ అంటే ఎప్పుడైతే మగవాడు వైఫ్‌తో తను సెక్షువల్‌గా తను ఎంజాయ్ చేయలేకపోవటము, తన పార్ట్నర్‌ని కూడా అంటే సాటిస్ఫై చేయలేకపోవటము, దాన్నే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే తొందరగా ఎరెక్షన్ అనేది జరగదు. జరిగినా తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటము. దాన్నే ఇంకో మాట అంటాము. అదే శీఘ్రస్ఖలనము. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మగవాళ్ళలో న్యూరోజెనిక్ అన్నప్పుడు మోస్ట్‌లీ ఇది చాలా మటుకు ఏంటంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో ఇప్పుడొచ్చిన ఈ షుగర్ వల్ల చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు. బట్ వాళ్ళేంటంటే షుగర్ వల్ల ఇలానే ఉంటుందనేది ఒక ఒక బాధలో ఉండిపోతుంటారు. బట్ ఆయుర్వేదంలో దానికి షుగర్ వల్ల వచ్చిన ఈ సెక్షువల్ డిస్‌కనెక్షన్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్ అధిగమించడానికి చాలా మంచి చికిత్సలు రసాయన వాజీకరణ అనేది చాలా చక్కగా చెప్పబడ్డాయి. అంటే రసాయన వాజీకరణ అంటే ఎక్కడైతే ఈ నరాలు దెబ్బతిని లేకపోతే నరాలకు పోషణ జరగట్లేదో అక్కడ రక్త ప్రసరణని, కండరాల పోషణ పెంచడానికి చాలా చక్కటి ఔషధాలు ఓపికగా వాడుకోగలిగితే మంచి గుణం కనబడుతుంది. అయితే మ రీజన్స్ మనం చెప్పినట్టు ఇది హార్మోనలు అలానే వెన్నుపూసకు సంబంధించి లేకపోతే నర్వ్స్‌కి కావాల్సినంత ఆక్సిజనేషన్ లేకపోవటము, కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి పెరిగినప్పుడు కూడా అంటే స్ట్రెస్ పెరిగి నిద్ర లేకపోవటం వల్ల కూడా మెటబాలిజం దెబ్బతిని సెక్షువల్‌గా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. ఇలానే కాకుండా టెస్టోస్టిరాన్‌లో ఏవన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వీటన్నిటికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలతో నేను చెప్పినట్టు రసాయన వాజీకరణ అడ్వైస్ చేస్తాం. వాటిలో యూజ్ చేసే మెడిసిన్స్ కూడా శతావరి, విదారిగంధ ఇలాంటివి మీ తత్వాన్ని బట్టి ఇవ్వగలిగితే పెనైల్ రీజియన్‌లో కావాల్సినంత రక్త ప్రసరణని మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. దానికి చికిత్సలు కూడా చెప్పాలి. అలానే మనం తీసుకునే డైట్ ఒకవేళ ఏదైనా అధిక బరువు ఇలాంటి సమస్యలతో ఉంటే వాటిని కంట్రోల్ చేస్తూ, షుగర్ వల్ల కూడా షుగర్‌ని కంట్రోల్ చేస్తూనే సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌ని మనం కరెక్ట్ చేయగలుగుతాం. మరి ఆడవాళ్ళలో కూడా చూసుకుంటే వాళ్ళకి లాస్ ఆఫ్ లిబిడో అంటాం. అంటే వాళ్ళ కోరికలున్నా కొన్నిసార్లు మొహమాటము, భయంతో, ఆ బిడియంతో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవటము. అలానే కొంతమందిలో తెలియకుండానే వెజైనల్ మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతుంటాయి. కంగారుకి, భయంకి, హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా. వాళ్ళలో కూడా కొన్ని సందర్భాలు పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటివి చేంజెస్ వల్ల మిడిల్ ఏజ్డ్ వుమెన్‌లో ఏంటంటే ఈ కండరాలనేవి వెజైనల్ దగ్గర ఉండే మజిల్స్ చాలా స్టిఫ్ అయిపోవటము. స్టిఫ్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే హస్బెండ్ పెనిట్రేట్ చేయడానికెళ్ళినప్పుడు సహకరించకపోవటము, సరిగ్గా అంగం పెనిట్రేట్ అవ్వకపోవటం వల్ల ఇద్దరికీ ఇబ్బందులు అవుతుంటాయి. దీనికోసం మేమేం చేస్తాము బస్తీ క్రియ అంటాము. యోని బస్తీ అనేది ఆ మజిల్స్‌ని వీలైనంత వరకు లోపలికి కొన్ని ఆయిల్స్‌ని అడ్వైస్ చేస్తాము. అది ఇంట్లో అయినా చేసుకోవచ్చు. సో, అలానే లోపల తీసుకునే శతావరి గానియండి, ఈ కావాల్సినంత పెల్విక్ రీజియన్‌లో కావాల్సినంత రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అలానే వీళ్ళలో కూడా మానసిక ఒత్తిడి ఇలాంటి బిడియం ఉన్నప్పుడు మానసమిత్ర వటి అని స్పెసిఫిక్‌గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. వీటితో పాటు ఏవన్నా హార్మోనల్ చేంజెస్ వాళ్ళల్లో కూడా ఎందుకంటే ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ తగ్గిపోవడము, పెరగటము వీటి వల్ల కూడా సెక్షువల్‌గా వాళ్ళకి అంత డ్రైవ్ ఉండకపోవచ్చు. సో, వాటిని తెలుసుకొని సరైన టైంలో గుర్తించగలిగితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా
ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండగలుగుతారు. అలానే మనం తీసుకునే డైట్ కూడా బృంమణకారి ఉండాలి. అంటే బాడీ నరిష్మెంట్ చేసేవి. లైక్ పాలు కానియండి, ఫ్రూట్స్ కానియండి, బాదాము, పిస్తా ఇలాంటి నట్స్ లాంటివి సరైన టైంకి ఫుడ్ తీసుకుంటూ, రెగ్యులర్ వ్యాయామం చేసుకుంటూ, నిద్ర సరిగ్గా ఉండగలిగితే సెక్షువల్ ఫంక్షన్స్ ఏవైతే డిస్‌ఫంక్షన్స్ ఉంటాయో మెడిసిన్స్‌తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్‌తో కూడా వీటిని సరైన సరిగ్గా మనం ఆహ్, కరెక్ట్ చేయొచ్చు. మరి ఇవన్నీ చేస్తున్నా మరి ఔషధాలుగా మార్కెట్‌లో దొరికేవే తీసుకోవాలా డాక్టర్ అంటే అవసరం లేదు. దీనికి అంతంత స్ట్రాంగ్ అవసరం లేదు. ఇద్దరికీ నేను చెప్పినట్టు ఇంతకుముందు మేము రెగ్యులర్‌గా యూజ్ చేసే మెడిసిన్స్ శతావరి, విదారిగంధ, అశ్వగంధ, కపికచ్చు ఇలాంటివి ఇద్దరిలో కూడా మీ తత్వాన్ని బట్టి అసలు అర్థం చేసుకొని దాన్ని సరైన టైంలో సరైన అనుపానాలతో ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడగలుగుతారు. అధిక బరువు అంటే దీన్ని ఒబేసిటీ అంటాము, స్థౌల్యము అంటాము. ఆహ్, చెప్పుకోవడానికి ఇలా ఉంటుంది. బట్ అసలు పేరులోనే మీరు చూస్తే అధిక బరువు అంటే శరీరానికి కావాల్సినంత దానికన్నా ఎక్కువ ఉండడాన్నే మనము డిసీజ్‌గా పరిగణిస్తాం. మన తెలుగులో ఒకటి అంటాం చూడండి అతివృష్టి, అనావృష్టి అంటే అసలు లేకపోయినా ఎక్కువున్నా ప్రాబ్లమే. సో, ఇక్కడేంటంటే మనము బాడీలో ఈ అధికమైన ఫ్యాట్ చేరుకోవటం వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మనం చేసే ప్రతి పని మీద, ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఏంటి అధిక బరువు? దాన్ని గుర్తించడం ఏంటి? దానికి చికిత్స ఏంటి? మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అనుకుంటే, మన శరీరం చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన హైట్‌కి తగ్గట్టు మన వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు, మన జీవక్రియ మెటబాలిజం కరెక్ట్‌గా వెళ్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటే అది మన డైజెషన్‌గా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానియండి, అంటే ఆ మాట ఎందుకు చెప్పానంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అలానే కొంతమంది చూడండి చాలా తక్కువ పని చేస్తారు, ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఎక్కువ వర్క్ చేస్తాము, తక్కువ ఫుడ్ తీసుకుంటాము. అంటే ఈ 2 బ్యాలెన్స్ కాక బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. దానివల్ల అనుకోకుండానే మన బాడీలో ఈ వెసల్స్‌లో ఫ్యాట్ అనేది పేరుకుంటూ పోతుంది. అలానే మనం తీసుకునే ఫుడ్, జంక్ ఫుడ్ కానియండి, బేక్డ్ ఐటెమ్స్ కానియండి, ఎక్కువ హార్డ్ ఫుడ్ ఏదైతే ఎక్కువ టైం డైజెస్ట్ చేసుకునే ఫుడ్, నాన్ వెజ్ ఐటెమ్స్ అదే పనిగా ఎక్కువ తీసుకోవడము, ఆల్కహాల్ వీటన్నిటి వల్ల కూడా బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇవి కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. మనిషి అన్న తర్వాత మనము ఎంతో కొంత వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్స్ అనేది చేయాలి. చేస్తేనే మన మెటబాలిజం కరెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే అదే పనిగా ఫుడ్ తీసుకోవడమే ఉంటుంది కానీ దాన్ని బర్న్ చేసేది మనం చేయనప్పుడు డెఫినెట్‌గా బాడీ అనేది ఈ ఫ్యాట్ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇవి కాకుండా ఇంకొక మేజర్‌గా చూసేది ఏంటి అంటే, వీళ్ళు ఫుడ్ తిన్నా తినకపోయినా వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు. అంటే అది మనకి అందరికి తెలిసింది. ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు థైరాయిడ్ కానియండి, ఈస్ట్రోజన్ ఆడవాళ్ళలో పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్‌తో సంబంధం లేకుండా బాడీలో మన బాడీ బ్లోన్ అప్ అవుతూ ఉంటుంది. అంటే వీటికి కారణం హార్మోన్స్ అనేది. అలానే ఇంకొక మేజర్‌గా ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఒబేసిటీ నేను బరువున్నా అని అనుకోగానే ఫుడ్ తినడం ఆపేస్తారు. ఎస్పెషల్లీ రైస్ కానీ రోజు తీసుకునే ఫుడ్‌ని ఆపేస్తారు. దీనివల్ల జరగాల్సిన మంచి కన్నా చాలా ఎక్కువ డ్యామేజింగే జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఫుడ్ తీసుకోవడం వల్లనే వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. హార్మోనల్ వల్ల కానీ కొన్ని సందర్భాల్లో మన బ్లడ్‌లో హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల వాటర్ పర్సెంటేజ్ పెరిగి మనిషి లావయిపోతుంటారు. దీన్ని వీళ్ళు అది కొవ్వు ఎక్కువ పెరిగిపోవడం వల్ల జరిగింది అనుకోని ఫుడ్ తీసుకోవడం ఆపేస్తే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇంకా తగ్గిపోయి అండర్ నరిష్మెంట్‌కెళ్ళి రేపు చాలా సీరియస్ కండిషన్స్‌లోకి వెళ్తుంటారు. సో, అందుకని మీరు ఒబేసిటీ అని మీకు అనుకున్నప్పుడు ఒక డాక్టర్‌ని, వైద్యుడిని సంప్రదించినప్పుడు మీది కఫతత్వమా, వాతమా, పైత్యమా చెక్ చేసి మీ శరీరానికి ఎంత ఉండాల్సిన దానికన్నా ఎంత బరువు ఉన్నారు, అసలు కారణం ఏంటో మేము చెప్పగలుగుతాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ హార్మోనల్ కారణం అయితే హార్మోన్‌కి మనం ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. దానికి తగ్గ ఆహారము, అలానే వ్యాయామము, ఎక్సర్సైజ్ చేస్తుంటే మెయింటైన్ చేసుకోగలుగుతాం. అలానే హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మన ఫుడ్‌లో దొరికే ఐరన్ కంటెంట్స్, ఆయుర్వేదిక్ ఔషధాలు, అన్నాబేద సింధూరం అని కానియండి, చాలా ఇలాంటివి అడ్వైస్ చేస్తుంటే వాటర్ రిటెన్షన్ తగ్గుతూనే బాడీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. ఇవన్నీ కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఔషధాలు తీసుకోవడము, ఏదన్నా వేరే ఇతరత్ర జబ్బులున్నప్పుడు కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అసలు జనరల్‌గా ఫుడ్ అనేది మన ఫుడ్ తీసుకున్నది సరిగ్గా డైజెస్ట్ అయ్యి మనం మోషన్ ద్వారా ఎవాక్యుయేట్ అయిపోయి స్వెట్టింగ్ ద్వారా వెళ్ళిపోయినప్పుడు మన బాడీ కరెక్ట్‌గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఏ ఆర్గాన్‌లో అక్యుములేట్ అయితే అక్కడ ఆ ఆర్గాన్ అనే పనితనం తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసింది ఫ్యాటీ లివర్ అంటాం. అంటే లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల పూతలాగా పేరుకోవటము, దానివల్ల లివర్ ఎప్పుడైతే దాని పనితనం తగ్గిస్తుందో, స్లగ్గిష్ అయిపోతుందో,
మన జీవక్రియ కూడా మందగిస్తుంది. అలానే యుట్రస్‌లో ఆడవాళ్ళలో యుట్రస్‌లో పెరిగిపోతే దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటాము. అలానే మీరు చూసుకుంటే వెసల్స్‌లో బ్లడ్ వెసల్స్‌లో ఉంటే దానికి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి హార్ట్‌లో వచ్చినప్పుడు హార్ట్ బ్లాక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, ఈ కొవ్వు అనేది ఈ ఫ్యాట్ అనేది ఎక్కడ పేరుకుని అడ్డుపడుతుందో అక్కడ ఆ ఆర్గాన్‌కి డ్యామేజే జరుగుతుంది. మరి ఇంత తెలిసినప్పుడు దాన్ని తగ్గించుకోవడంలో చేసే మొదటి పొరపాటు ఏంటి అంటే ఫుడ్ ఆపేయటము. లేదు అంటే మార్కెట్‌లో దొరికే మెడిసిన్స్ తీసుకుంటే 10 కిలోలు ఈ డైట్ చేస్తే 10 కిలోలు తగ్గుతారంటారు. ఇక్కడ నేను ఒక సింపుల్ వీళ్ళకి వార్నింగ్ లాంటిది ఇవ్వాల్సింది అండ్ అవేర్‌నెస్ కూడా ఏంటంటే, మీరు 10 కిలోలు చాలా షార్ట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు. హెల్తీగా తగ్గుతున్నారా లేదా అనేది. సరే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంటే మీరు ఒక మెడిసినో లేకపోతే ఏదో డైట్ వల్ల సడెన్‌గా 10 రోజుల్లో 10, 15 కిలోలు తగ్గితే మీ ఈ 10 కిలోలు తగ్గాల్సింది మీ కిడ్నీ ఫిల్టర్ చేయాలి, లివర్ అబ్సార్ప్షన్ చేయాలి, కిడ్నీ ఫిల్టర్ చేయాలి. అంటే ఒక 6 నెలల్లో మీ కిడ్నీ చేయాల్సిన పనిని మీరు ఏదో మిరాకిల్ మెడిసిన్, మిరాకిల్ డైట్ అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా చేయటం వల్ల వాటి మీద ఒత్తిడి పడి లేటర్ స్టేజెస్‌లో అవి కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకనే ఒక ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు మీ బాడీ తత్వానికి ఎంత తగ్గగలుగుతారు? మంత్లీ ఒక 1-2 కిలోస్ తగ్గిన బిగ్ అచీవ్‌మెంట్. అది హెల్తీ వేలో తగ్గడానికి మేము అడ్వైస్ చేస్తాము. దానికి కూడా సింపుల్ చిట్కాలు. సరే ఎర్లీ స్టేజెస్‌లో మనము ఒబేసిటీ గుర్తించినప్పుడు అంటే ఎలా తెలుస్తుంది? మన పొట్ట భాగం మెయిన్‌గా ఇది సెంట్రలైజ్డ్ ఒబేసిటీ అంటాం. బెల్లీ ఫ్యాట్ అంటాం. ఎందుకంటే అన్ని ఆర్గాన్స్ ఇక్కడ ఉండి ఫ్యాట్ ఈజీగా అక్యుములేట్ అవుతుంది కాబట్టి, అక్కడే స్టార్ట్ అవుతుంది స్టోరేజ్. అక్కడే తగ్గడం కూడా అక్కడే లాస్ట్‌లో చూస్తాం కాబట్టి, దానికి సింపుల్ చిట్కా మనకి ఇంట్లో దొరికే మనకి ఉలవలు అంటాం. ఉలవల్ని బాగా పౌడర్ చేసి మజ్జిగలో పులిసిన మజ్జిగలో కలిపి రోజు దాన్ని లేపనంలాగా అంటే లవణ తైలం కొంచెము ఉప్పు సాల్ట్‌ని నువ్వుల నూనెలో మిక్స్ చేసుకొని అది అప్లై చేసి దాని మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉలవల పౌడరు, మజ్జిగని అప్లై చేయటం వల్ల ఫాలికల్స్‌లో ఉండే ఫ్యాట్‌ని మొబిలైజ్ చేయగలుగుతాము. అండ్ ఎప్పుడైతే స్కిన్‌లో అవి ఫ్యాట్ మొబిలైజ్ అయినప్పుడు అవి సాగీ అవుతాయి. సో, వాటి నుంచి ఆ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఈ ఆయిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలానే లోపలికి తీసుకునే వరణాది కషాయం అని, నవక గుగ్గులు అనేది, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అనేది, బస్తీ క్రియ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా పర్సనల్‌గా హైదరాబాద్‌లో కానియండి, నా ఆన్‌లైన్ కన్సల్టేషన్ గాని చేయొచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.